చల్లగా చల్లగా. యాగప్రియ. ప్రేమయాత్రలకు బృందావనం నందనవనము వేదనో. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే. తరింతును నీ చల్లని చరణముల నీడలోన తరింతును నీ చల్లని చరణముల నీడలోన పూలదండ ఓలే కర్పూర కళిక ఓలే కర్పూర కళిక ఓలే. ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు ఎంతటి నిరజానవు నా అంతరంగమందు నీవు కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెలలు వేసినావు నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే. నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై నా మదియే మందిరమై నీవే ఒక దేవతవై వెలసినావు నాలో నీ కలసిపోదు నీలో కలసిపోదు నీలో. ఈనాటిదు మన బంధం ఎరుగరాని అనుబంధం ఈనాటిదు మన బంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గంధం నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి నన్ను దోచుకుందువటే. జడ్జెస్ ఓవర్ టు యు. హాయ్ నమస్తే మా. నమస్తే. ఘంటసాల మాస్టర్ గారు కూడా చెన్నైలో అవకాశాల కోసం ప్రయత్నం చేశారట తెలుసా ఎవరికైనా? అసలు ఘంటసాల మాస్టర్ అంతటి వారు అవకాశాల కోసం ప్రయత్నం చేయాలా సినిమా పరిశ్రమలో? బట్ అలాగే వచ్చారట వారు. కానీ ఫస్ట్ రికార్డింగ్ ఏదైతే ఉందో అందులో ఆయన వాయిస్ ని రిజెక్ట్ చేశారట. అది కూడా జరిగిందిట. అది ఇదే విచిత్రం అనుకుంటే అది మరీ విచిత్రం రిజెక్ట్ చేయడం అనేది. ఐ థింక్ 1945లో హెచ్ఎంవి సంస్థ ద్వారా మొదటిసారిగా పేకేటి శివరాం గారు ఆయన గాత్రాన్ని రికార్డ్ చేసి ఒక పద్యం ద్వారా ఒక లలిత గీతం ద్వారా బయటకి విడుదల చేయడం జరిగిందిట. అలా ఘంటసాల మాస్టర్ గారు రికార్డ్ అనేది ప్రజలకి వినిపించడం జరిగింది. మాస్టర్ గారు బాలు గారు సినిమా పరిశ్రమలో సంగీత ప్రపంచానికి సంబంధించి రెండు కళ్ళ లాంటి వారు. సో మాస్టర్ గారిని తలుచుకుంటూ చేస్తున్నటువంటి ఈ ఎపిసోడ్ చాలా మంచి పాటతో ప్రారంభం చేసావు. అదేంటి 2 గొంతుల్లో పాడవా? బంధం కాదు నాన్న, డ్యూయట్ కదా. మేల్ అండ్ ఫీమేల్ వాయిసెస్ కి డిఫరెన్స్ చూపించాలని ఏమైనా ప్రయత్నం చేసావా? లేదు మా. లేదా మొత్తం ఒకేలా పాడేసావా? Yes. సో ఎంతటి నెరజానవో నా అంతరంగమందు నీవు ఫస్ట్ చరణంలో ఏనాటితో అనుబంధం ఎరగరాని, ఏనాటితో మన బంధం ఎరుగరాని అనుబంధం, ఆ లైన్స్ విడిగా వినిపించాయి. దాని నెక్స్ట్ లైన్ వచ్చినప్పుడల్లా కలకాలము వీడని సంఖ్యలు వేసినావు. వాయిస్ కావాలని మాడ్యులేట్ చేసేస్తున్నావు. ఏది ఒరిజినల్? మామ్ నేను అది ఆ లైన్స్ ఫాల్సెటోలో పాడాను మ్యామ్. సో అలా వినిపించింది అనుకుంటా.
ఫాల్సెటోలో రేంజ్ ఎక్కువ ఉన్న దాని వల్ల హెడ్ వాయిస్ తో పాడింది. ఏ లైన్ అది? ఈనాటితో మన బంధం. అది హెడ్ వాయిస్ తో పాడింది. దాని తర్వాత చేంజ్ ఓవర్ వచ్చినప్పుడు చేంజ్ ఓవర్ రావటం ఓకే, కానీ మాడ్యులేషన్ కూడా కంప్లీట్ గా వాయిస్ టోనల్ క్వాలిటీయే మార్చేస్తున్నావు నువ్వు. భలే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. మళ్ళీ యాగప్రియ వచ్చేసింది. అక్కడ నార్మల్ గా ఉంది ఫాల్సెటోలో పాడినప్పుడు, తర్వాత యాగప్రియ వచ్చింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, నీకు ఏదో ఒక పాట, నువ్వు నీకంటూ ఒక పెక్యులర్ యాటిట్యూడ్ ఉంది నువ్వు పాడే విధానంలో, సో అది పక్కకి తీసి పెట్టేసి తర్వాత ఎప్పుడైనా ఒక పాట ట్రై చేయమని నా రిక్వెస్ట్ నీకు. ఇప్పుడు కాదు, ఈ పాటను పాడమని నేను చెప్పట్లేదు లేదు. వాట్ ఎవర్ యువర్ సింగింగ్ టుడే, దాన్ని కొంచెం మాడ్యులేట్ చేసి నీ స్టైల్లో పాడడానికి కొంచెం పట్టి కొంచెం నీ మాడ్యులేషన్, నీ యూనిక్ స్టైల్లో పాడుతున్నావు. బట్ ఈ ఫాల్సెటో విన్న తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట, అవును తను పాడగలుగుతుంది కదా వితౌట్ ఎనీ పెక్యులర్ మాడ్యులేషన్ అని అనిపించింది. లెట్స్ ట్రై వేరే పాటకి దేనికైనా. ఓకే. ఈ పాట మాత్రం బాగా మేనేజ్ చేసావు నాన్న, బాగా పాడే ప్రయత్నం చేసావు, అండ్ యూ కెన్ డూ మచ్ బెటర్ అనిపించింది నాకు. ఓకే. యాగప్రియ సునీత గారు డీటెయిల్డ్ గా అన్ని విషయాల గురించి మాట్లాడారు. డెఫినెట్లీ అది అలా ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బట్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఘంటసాల గారు పాడిన అన్ని పాటలు హిట్ అంటే ఏంటి స్కోర్ బోర్డు అలా ఉంది. 100 balls 100 runs. సో లెజెండ్స్, ఆ ఒక లెజెండ్ ని సెలబ్రేట్ చేసే ఒక ఎపిసోడ్ లో నువ్వు మంచి ప్రారంభం ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. యాగప్రియ నమస్తే సార్. నమస్తే. బాగా పాడావమ్మా, స్థిరంగా పాడావు అనిపించింది. ఇంకొంచెం మలుపులు మెలికలు ఎత్తులు పల్లాలు ఉన్నాయి పాటలో. నువ్వు నదిలాగా పాడావు, ఇది జలపాతం లాంటి పాట. ఇంకా పాడితే అందంగా పాడగలిగే సత్తా నీలో ఉంది. పాట రాసింది సి నారాయణ రెడ్డి గారు. ఆయనకి ఇది మొదటి సినిమా. అప్పటి వరకు నిజాం కాలేజీలో ఆయన తెలుగు భాష శాఖ అధ్యక్షులుగా ఉన్నవాళ్ళు. ఆయన ఎన్నో కావ్యాలు రాశారు, ఎన్నో కథలు, ఎన్నో కవితలు రాసి మొట్టమొదటిసారిగా ఒక సినిమాకి అవకాశం వచ్చింది. అది వైభవంగా సినిమా రంగ ప్రవేశం చేశారు. మొత్తం పాటలు రాశారు ఈ సినిమాలో. అట్లా వైభవంగా సినిమా రంగ ప్రవేశం చేసిన వాళ్ళు వేటూరి గారు, నారాయణ రెడ్డి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, ముగ్గురే. అప్పటికి నారాయణ రెడ్డి గారు రాస్తున్న సమయానికి, ఈ అవకాశం వచ్చిన సమయానికి ముందు అందరూ మా గురుగారు ఆత్రేయ గారు కావచ్చు, కృష్ణశాస్త్రి కావచ్చు, వీళ్ళంతా కూడా కొంచెం నిర్మాతలు కొంచెం ఇబ్బంది పెట్టవాలి, ఆలస్యంగా రాయడం, సమయానికి కొంచెం ఉంటుంది అటు ఇటుగా. నారాయణ రెడ్డి గారు మాత్రం చాలా క్రమశిక్షణకు మారుపేరు, వెంటనే రాసేవారు. అందుకోసం చాలా మంది అనేవారు, సినారే అప్పుడే వచ్చేసినారే, వెంటనే రాసేసినారే అనేవాళ్ళు. సినారే గారు రైల్వే స్టేషన్ దిగితే అక్కడి నుండి ఎన్టీఆర్ గారు తన సొంత కారులో వెళ్ళి నారాయణ రెడ్డి గారిని ఎక్కించుకొని స్టూడియోకి తీసుకెళ్లారంట. అది సినారే గారి వైభవం అంటే. యాగిని మంచి పాటను ఎంపిక చేసుకున్నావు. సంగతులు, నీ వాయిస్ క్లారిటీ అన్ని బ్యూటిఫుల్గా ఉంది. ఆ ఒక్క హెడ్ వాయిస్ అది వెళ్ళి ఆ చేంజ్ ఓవర్ అన్నది చాలా కష్టం. అది మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా. మరి ఇట్లాంటి పాటలు నేర్చుకొని అది పాడటం, అది ప్రజెంట్ చేయటం, అది ఆ హెడ్ వాయిస్కి వెళ్ళి రావటం అన్నది అంత సులువైన విషయం కాదు, ఎవరి వల్లనూ కాదు. అంత ఈజీగా అంత ట్రాన్సిషన్ రావటం అన్నది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ, అండ్ యూ హ్యాడ్ డన్ అ బ్రిలియంట్ జాబ్. ఆ సంగతులు నువ్వు ఈ పాటలో చాలా చిన్న 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 పొడి లాంటి సంగతులు ఉంటాయి, అవన్నీ అంత బ్యూటిఫుల్ గా పడినాయి నీ గొంతులో. యూ డిడ్ అ గ్రేట్ జాబ్, యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. వెల్ డన్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.